ఆ క్రమంలో మనము మన జీవితాలను అంతము వరకు, ఒక ఆదివారమే పరిశుద్ధులుగా తయారైపోతాం. ఈనాడు సండే బిలీవర్స్గా తయారైపోయినాం. అంతము వరకు పరిశుద్ధంగా ఉండని బైబిల్ వాక్యం చెప్తుంటే ఆదివారం మాత్రమే పరిశుద్ధంగా కనపడతాం. మిగిలిన 6 రోజులు మన పరిస్థితి దేవుడెరుగు మనమెరుగు. అవునా కాదా? ఎవరికి తెలియదు, దేవుని ప్రజలకు తెలియదు, దైవ సేవకులకు అసలే తెలియదు మన అపరిశుద్ధమైన జీవితం. అందుకే బల్ల దగ్గర ప్రతి మనుషుడు తాను పరీక్షించుకోవాలనేది. మన పరిశుద్ధతలో ఎక్కడ లోటుపాటు ఉంది గుర్తుపెట్టుకుని, పరిశుద్ధత లేకుండా ప్రభువును చూడట ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. అది అసాధ్యము. నువ్వెంత ప్రయాసపడి ఇక్కడ, నువ్వెంత ఆరాధన చేయి, ఎంత ఉపవాసం ఉండు, ఎన్ని కడపత్రికలు పంచు, ఎంతగా దేవుని పరిచర్య చేయి, చివరికి పరిశుద్ధత అనేది లేకపోతే నువ్వు ఇక్కడ ప్రయాస అంతా వ్యర్థం, బూడిదలో పోసినట్టే. పరిశుద్ధత కలిగిన వారే దేవుని చూస్తారు, వారే పరలోకంలో ఉంటారు. పరిశుద్ధత లేకోకుండా దేవునికి ఇష్టంగా